హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్ 4కి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి 670 పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. దానితో పాటు ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3కి సంబంధించి 60 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ జాబ్స్కి చాలామంది ఆన్లైన్లో అప్లై చేయాలని చెప్పి వెయిట్ చేస్తున్నారు. అయితే ఏపీపీఎస్సీ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయాలంటే కంపల్సరీగా ఓటీపీఆర్ ఐడి అనేది అవైలబుల్గా అయితే ఉండాలి. సో చాలామంది ప్రీవియస్గా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేశారు. అలాగే ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో ఒక 3 years బ్యాక్ అనుకుంటా మన ఛానల్లో ఒక వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చాలామంది ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో తెలియక కాస్త ఇబ్బంది అయితే పడుతున్నారు. సో దీన్ని అయితే గుర్తుంచుకొని ఈ వీడియోలో మీకు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీలో ఎవరైతే ఏపీపీఎస్సీ జాబ్స్కి అప్లై అయితే చేయాలనుకుంటున్నారో, ప్రజెంట్ వచ్చిన జాబ్స్ కానీ లేదా ఫ్యూచర్లో వచ్చే జాబ్స్కైనా అప్లై చేయాలనుకుంటారో వాళ్ళు కంపల్సరీగా వీడియోని ఎండింగ్ వరకు చూసి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది పూర్తిగా తెలుసుకోండి. ఇన్ కేసు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కంప్లీట్ అయిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక మనం ఈ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఒకసారి మీరు చూడొచ్చు. ఇక మనం ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. అంతకన్నా ముందు మీకు ఓటీపీఆర్ ఎందుకు యూస్ అవుతుంది, దానితో పాటు ఓటీపీఆర్ అంటే ఏంటి, ఈ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డీటెయిల్స్ ఆల్రెడీ చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో, అంటే రీసెంట్గా డిగ్రీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ అవని, బీటెక్ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ అవని, వాళ్ళకి ఈ డీటెయిల్స్ కాస్త తక్కువగా తెలుసు. వాళ్ళకి యూస్ అవుతాయని చెప్పి ఈ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. తెలిసిన వాళ్ళు వీడియోని కాస్త ఫార్వర్డ్ చేసి మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్ళండి. తెలియని వాళ్ళు ఈ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఫ్రెండ్స్, యాక్చువల్గా ఓటీపీఆర్ అంటే మనకి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. అంటే ఒక్కసారి మన ప్రొఫైల్ ఏదైతే ఉందో ఆ ప్రొఫైల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా రిజిస్టర్ చేసుకోవడాన్ని ఓటీపీఆర్ అంటారు. యాక్చువల్గా ఈ ఓటీపీఆర్ని ఒక 3 years బ్యాక్ అనుకుంటే మనకి ఏపీపీఎస్సీ ఇంట్రడ్యూస్ చేసింది. ఇలా ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్ చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సీ నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన డిఫరెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి. మెయిన్గా చూసుకుంటే మనకి గ్రూప్ 4 అవని, గ్రూప్ 2 అవని, లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రేంజ్ ఆఫీసరు, బీట్ ఆఫీసరు, ఇలాంటి డిఫరెంట్ జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతుంటాయి. వీటికి కామన్గా డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ప్రతిసారి ఈ జాబ్స్కి అప్లై అయితే చేసేటప్పుడు కంప్లీట్గా మన ఫుల్ ఫ్లెడ్జ్డ్ డీటెయిల్స్ అని ప్రతిసారి ఫిల్ చేయడం అనేది అప్లై చేసే వాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అలాగే మనకి వెబ్సైట్కి సంబంధించిన ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయని చెప్పి ఓటీపీఆర్ అనే ప్రాసెస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనివల్ల మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక్కసారి ఎన్రోల్ అయితే చేసుకుని సబ్మిట్ చేస్తే దానికి సంబంధించిన ఒక రిజిస్ట్రేషన్ ఐడి ఉంటుంది, ఒక ఐడి అయితే ఉంటుంది. ఆ ఐడితో ఫర్దర్గా ఏమైనా జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ జాబ్ నోటిఫికేషన్స్కి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సరిపోతే జస్ట్ అప్లై మీద క్లిక్ చేసి మీ యూజర్ ఐడితో లాగిన్ అయ్యి ఏదైతే అప్లికేషన్ ఫీ పేమెంట్ ఉంటుందో అది పే చేస్తే డైరెక్ట్గా అప్లై ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా సింపుల్గా అవ్వాలని చెప్పి ఓటీపీఆర్ అనే ప్రాసెస్ని ఏపీపీఎస్సీ ఒక 3 years బ్యాక్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఏపీపీఎస్సీ అయితే కాస్త లేట్గా ఇంట్రడ్యూస్ చేసింది, కానీ మనకి ఎస్ఎస్సీలో ఒక 10 years నుంచి ఇదే ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. అలాగే మనకి ఐబీపీఎస్సీకి సంబంధించి కానీ, లేదా మనకి ఏదైతే ఈ ఆర్ఆర్బీకి సంబంధించిన ప్రాసెస్ ఉందో అది కూడా సేమ్ ఇదే విధంగా అయితే కంప్లీట్ అయితే అవుతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా. ఇక ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కదా. ఇక్కడ మనకి ఓటీపీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పి డైరెక్ట్గా ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. హోమ్, ఆర్గనైజేషన్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, రికవరీ ఓటీపీఆర్, యూజర్ మాన్యువల్స్, మోడిఫై ఓటీపీఆర్ ఐడి, ట్యాగ్ ఓటీపీఆర్ ఐడి, లాగిన్, ఈ ఆప్షన్స్ మాత్రమే మెన్షన్ చేశారు. ఇది చూడగానే చాలామంది కంగారు అయిపోతారు. ఎందుకంటే కొత్తగా ఉన్న వాళ్ళకి లేదు, ఆల్రెడీ అప్లై ప్రాసెస్ అయిపోయింది అని చెప్పి కంగారు పడతారు. మీరైతే కంగారు పడద్దు. ఇక్కడ మీకు మోడిఫై ఓటీపీఆర్ ఐడి అని కనబడుతుంది కదా, దాని మీద అయితే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి, డైరెక్ట్ రిక్రూట్మెంట్, డిపార్ట్మెంట్ టెస్ట్ అని చెప్పేసి. తర్వాత ఇక్కడ చూసుకుంటే న్యూ రిజిస్ట్రేషన్, మోడిఫై రిజిస్ట్రేషన్ అని కనబడుతుంది కదా, ఇవి కూడా చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏంటంటే ఏదైతే జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారో అది మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్. ఇక డిపార్ట్మెంట్ టెస్ట్ అంటే యాక్చువల్గా మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, మీరు అసిస్టెంట్ బీట్ ఆఫీసరు, తర్వాత బీట్ ఆఫీసర్ ప్రమోషన్కి సంబంధించి డిపార్ట్మెంట్ ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. అంటే డిపార్ట్మెంట్ జాబ్ నోటిఫికేషన్ అంటే ఆ జాబ్స్కి ఎవరైతే డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటారో, కన్సర్న్ డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా.
ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోగలుగుతారు. అలాగే వాళ్ళు మాత్రమే ఆ జాబ్స్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. అదైతే డిపార్ట్మెంట్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఎంతో తక్కువ తెలుసుకుంటే మనకి టైం అంత సేవ్ అవుతుంది కాబట్టి ఈ డీటెయిల్స్ ఏవి కూడా మీకు తెలియజేయట్లా. ఇప్పుడు మనం న్యూ రిజిస్ట్రేషన్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. దానికన్నా ముందు మోడిఫై రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక సింపుల్గానే చెప్తాను. యాక్చువల్గా ఈ మోడిఫై రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎందుకు ఇచ్చారంటే చాలామంది న్యూ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మొబైల్ నెంబర్స్ అనేవి రాంగ్ అవ్వడం, లేదా మొబైల్ నెంబర్స్ అనేవి ప్రజెంట్ వాళ్ళ దగ్గర లేకపోవడం, ఈమెయిల్ ఐడీస్ అనేవి మిస్ అవ్వడం, అంటే ఈమెయిల్ ఐడీ పాస్వర్డ్స్ మిస్ అవ్వడం, తర్వాత ఈమెయిల్ ఐడీస్ అనేవి న్యూగా రావడం, ఇవి చేంజ్ చేసుకోవడానికి, లేదా మదర్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ 10th సర్టిఫికేట్లో ఉన్నట్టు యాస్టేజ్ ఇవ్వలేకపోవడం, తర్వాత ఓటీపీ రిజిస్ట్రేషన్ చేసే టైంకి మీకు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండి తర్వాత మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ వస్తే దాన్ని అప్డేట్ చేసుకోవడానికి మీరు డిప్లొమా క్వాలిఫికేషన్తో ఫస్ట్ ఓటీపీ రిజిస్టర్ చేసుకొని తర్వాత బీటెక్ క్వాలిఫికేషన్ ఉంటే దాన్ని అప్డేట్ చేసుకోవడానికి, డిగ్రీతో చేసుకొని పీజీ క్వాలిఫికేషన్ ఉంటే దాన్ని అప్డేట్ చేసుకోవడానికి ఈ మోడిఫై ఓటీపీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది యూస్ అవుతుంది. అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనం న్యూ రిజిస్ట్రేషన్కి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇక్కడ మనకి న్యూ రిజిస్ట్రేషన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి సపరేట్ విండో ఓపెన్ అయింది కదా. ఇక్కడ స్టార్టింగ్లో చూసుకుంటే ఓటీపీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పి హైలైట్ చేసి మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడ మనకి నోట్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు, అంటే గమనిక అని చెప్పి రెడ్ లెటర్స్లో మెన్షన్ చేశారు హైలైట్ చేస్తూ. ఇక్కడ చూసుకుంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఈ ఓటీపీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇంపార్టెన్స్ ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. మళ్ళీ చెప్పడం టైం వేస్ట్ అని చెప్పి చెప్పట్లేదు. ఇక నెక్స్ట్ మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఆధార్కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతున్నారు. ఫస్ట్ మనం ఆధార్ నెంబర్ ఏదైతే ఉంటుందో 12 అంకెల నెంబరు, ఆ నెంబర్ని ఎంటర్ చేయాలి. తర్వాత ఆధార్లో మన నేమ్ ఎలా ఉంటుందో అలా ఎంటర్ చేయాలి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మన బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ బేసిక్ డీటెయిల్స్లో మన నేమ్ అయితే అడుగుతున్నారు. ఈ నేమ్ని 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా అయితే ఉంటుందో అలా ఎంటర్ చేయాలి. తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతున్నారు. మన డేట్ ఆఫ్ బర్త్ కూడా 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలాగే ఎంటర్ అయితే చేయండి. ఎందుకంటే మనకి 10th క్లాస్ సర్టిఫికేట్లో ఇచ్చిందని చేంజ్ చేయడం కుదరదు. ఆధార్లోని వాటర్ ఐడిలోని వచ్చిన వాటిని మోడిఫై చేసుకోవచ్చు. కాబట్టి మీరు 10thలో ఎలా ఉందో అలాంటి డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ యాస్టేజ్ మెన్షన్ అయితే చేయండి. తర్వాత జెండర్ అడుగుతున్నారు. మీరు రిజిస్టర్ చేసుకునే వాళ్ళు మేల్ అయితే మేల్ సెలెక్ట్ చేయండి, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేయండి, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ సెలెక్ట్ చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే బర్త్ ప్లేస్కి సంబంధించిన డీటెయిల్స్, అంటే పుట్టిన ప్లేస్కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రిక్ట్ నేమ్ అడుగుతున్నారు. మీరు ఏ డిస్ట్రిక్ట్లో పుట్టితే ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన నేమ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు వెస్ట్ గోదావరి అయితే వెస్ట్ గోదావరి, తర్వాత లేదా ఈస్ట్ గోదావరి అయితే ఈస్ట్ గోదావరి, అనంతపురం అయితే అనంతపురం సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మండల్ ఏదైతే మండలం ఉంటుందో ఆ మండల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మీ విలేజ్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ విలేజ్ నేమ్ని ఇక్కడ టైప్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే కమ్యూనిటీకి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతున్నారు. అంటే మీరు ఏదైతే క్యాస్ట్ అయితే ఉంటుందో డైరెక్ట్గా ఆ క్యాస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. మీరు ఓసీ అయితే ఓసీ సెలెక్ట్ చేయొచ్చు, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బీసీ కేటగిరీ అయితే అందులో ఏవైతే సబ్ కేటగిరీ ఉంటుందో ఆ సబ్ కేటగిరీ ఏది మీకు సూటబుల్ అవుతుందో, మీది ఏ సబ్ కేటగిరీ అదైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ఫాదర్ నేమ్ని ఎంటర్ చేయండి. తర్వాత మీ మదర్ నేమ్ని కూడా ఎంటర్ అయితే చేయండి. హ్యాష్టీస్ ఇవన్నీ కూడా 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఎలా ఉంటాయో అలాగే ఎంటర్ చేయండి. 1-2 సార్లు స్పెల్ మిస్టేక్స్ ఏమీ లేకుండా 10th క్లాస్ సర్టిఫికేట్ని పక్కన పెట్టుకుని చూస్తే ఎంటర్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మదర్ టంగ్ అడుగుతున్నారు, అంటే మాతృభాష ఏదైతే అది ఎంటర్ చేయండి. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ అవని తెలంగాణ అవని చాలామందికి కామన్గా తెలుగు లేదా కొంతమందికి హిందీ అయితే ఉంటుంది. మీ మదర్ టంగ్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ రిలీజన్ అడుగుతున్నారు, అంటే మతం అడుగుతున్నారు. మీరు ఏ రిలీజన్ అయితే ఆ రిలీజన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మోస్ట్ ప్రాబబ్లీ అందరిది కూడా హిందూ అనే ఉంటుంది. కొంతమంది క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయినా సరే వాళ్ళు క్రిస్టియన్గా కన్వర్ట్ అయిన సర్టిఫికేట్స్ అంటే ఏమీ అవైలబుల్గా ఉండవు కాబట్టి వాళ్ళు కూడా హిందూ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవరైనా ముస్లిమ్స్ ఉంటే వాళ్ళు ముస్లిం సెలెక్ట్ చేసుకుంటారు. ఇందులో పెద్ద ప్రాబ్లం లేదు. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఐడెంటిఫికేషన్ మార్క్స్ అయితే అడుగుతున్నారు, అంటే ఏవైతే పుట్టుమచ్చలు ఉంటాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్ మీకు తెలిసినవి ఏవి ప్రజెంట్ ఎంటర్ చేయకండి. 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఆల్రెడీ 2 ఐడెంటిఫికేషన్ మార్క్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ప్రీవియస్గానే రాసుంటాం కాబట్టి ఆ డీటెయిల్స్ని యాస్టీస్ అయితే ఇచ్చేయండి. ఎందుకంటే మీకు ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లం ఉండవు. సేమ్ అదే డీటెయిల్స్ ఇస్తే అది గుర్తుంచుకోండి. తర్వాత మనకి ఎస్ఎండ్ఓ క్వశ్చన్స్ లాగా కొన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు. అవి చూసుకుంటే ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అని అడుగుతున్నారు, అంటే మీరు పర్సన్ విత్ డిజేబిలిటీ పర్సన్ అని అడుగుతున్నారు. ఒకవేళ మీరు పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే ఎస్ మీద క్లిక్ చేయండి, లేకుంటే నో మీద క్లిక్ చేయండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాదని అడుగుతున్నారు. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ మీద, లేదంటే నో మీద క్లిక్ చేయండి. తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కానీ ప్రైవేట్ సెక్టార్స్లో కానీ
లేదా ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా కానీ ఇలా దేంట్లోనే వర్క్ చేస్తున్నారా అని చెప్పి కొన్ని అడుగుతున్నారు. ఒకవేళ మీరు వర్క్ చేస్తుంటే ఎస్ మీద లేకుంటే నో మీద క్లిక్ చేసుకుంటే ఇవైతే కంప్లీట్ చేయండి. ఇది అయిపోయిన తర్వాత మన అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హౌస్ నెంబరు, తర్వాత మీ కాలనీ అవని, స్ట్రీట్ అవని, లొకాలిటీకి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతున్నారు. అంటే మీ వీధి పేరు లేదా మీ ల్యాండ్ మార్క్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయో అవి ఎంటర్ చేయాలి. తర్వాత మీ విలేజ్కి సంబంధించిన నేమ్ కానీ, డిస్టిక్ నేమ్ కానీ, సిటీ నేమ్ కానీ, టౌన్ నేమ్ కానీ ఏదైనా సరే ఎంటర్ అయితే చేయాలి. తర్వాత స్టేట్కి సంబంధించిన నేము, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇఫ్ పర్మనెంట్ అడ్రస్ ఇస్ ది సేమ్ కరస్పాండెంట్ అడ్రస్ టిక్ ఇఫ్ అప్లికేబుల్ అని కనబడుతుంది. మీరు ఇక్కడ మెన్షన్ చేసిన అడ్రస్ మీ పర్మనెంట్ అడ్రస్ అంటే ఇక్కడ మీరు క్లిక్ చేస్తే అది ఇక్కడ మీకు రిప్లికెంట్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీరు ప్రజెంట్ ఉన్న అడ్రస్ అద్దె ఇంటికి సంబంధించిన అడ్రస్ మీ పర్మనెంట్ అడ్రస్ వేరేది అయి ఉంటే ఇక్కడ మీరు ప్రజెంట్ ఉన్న అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్, తర్వాత పర్మనెంట్ అడ్రస్లో మీ పర్మనెంట్ అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ఆల్మోస్ట్ అందరికీ కూడా కామన్గా ఒకటే అడ్రస్ ఉంటుంది. ఒకవేళ 2 అడ్రస్లు ఉంటే ఆ విధంగా అయితే ఇవ్వండి, అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఈమెయిల్ ఐడి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఈమెయిల్ ఐడి మీ దగ్గర మీ సొంత ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. ఒకవేళ మాకు లేదు, మా నెట్ సెంటర్ మాకు పక్కన మాకు తెలుసు అని చెప్పేసి నెట్ సెంటర్ వాళ్ళ ఈమెయిల్స్ కానీ, మీ సేవ వాళ్ళకి కానీ, మీ బ్రదర్ది కానీ, సిస్టర్స్ కానీ, మీ మదర్ది, ఫాదర్ది ఇలాంటి వాళ్ళు ఇవ్వద్దు. మీ ఈమెయిల్స్ మీరే ఇవ్వండి. ఎందుకంటే ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే మీరు త్వరగా రీచ్ అవ్వడానికి అయితే ఉంటుంది. సో అందుకోసం మీ ఈమెయిల్స్ ఇవ్వండి. ఒకవేళ మీకు ఈమెయిల్ ఐడి లేకపోతే మీరు నెట్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఈమెయిల్ ఐడి రిజిస్టర్ చేసుకోండి. జస్ట్ ఒక 5 minutes టైం పడుతుంది, అది గుర్తుంచుకోండి. దానికి ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ మొబైల్ నెంబర్ కూడా. ఫ్రెండ్స్, మొబైల్ నెంబర్ కూడా రెగ్యులర్గా అప్డేట్స్ వస్తుంటాయి కదా, మీ పర్సనల్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. వేరే వాళ్ళ మొబైల్ నెంబర్స్ వచ్చి ఇబ్బంది అయితే పడద్దు. అది నేను మరీ చెప్తున్నాను, అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఇక్కడ మీకు టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అడుగుతున్నారు. మీరు రెగ్యులర్ అయితే రెగ్యులర్ మీద, ప్రైవేట్ అయితే ప్రైవేట్ మీద, ఓపెన్ స్కూలింగ్ అయితే ఓపెన్ మీద, మైగ్రేట్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ విడిపోయాయి కదా, అంటే బైఫర్కేషన్ జరిగాయి కదా, దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ అయితే అదైతే సెలెక్ట్ చేసుకోండి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు 4th క్లాసు, 5th క్లాసు, 6th క్లాసు, 7th, 8th, 9th, 10th ఏవైతే క్లాసెస్ ఉన్నాయో అవి ఏ డిస్ట్రిక్ట్స్లో కంప్లీట్ చేశారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అదేవిధంగా ఏ స్కూల్స్లో కంప్లీట్ చేశారు వాటికి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రిక్ట్ నేము, తర్వాత ఏ ఇయర్లో పాస్ అయ్యారో దానికి సంబంధించిన ఇయర్ డేటు, తర్వాత ఏ స్కూల్లో ఆ క్లాస్ కంప్లీట్ చేశారో దానికి సంబంధించిన నేము అయితే ఇస్తూ కంప్లీట్ అయితే చేయాలి. ఇక ఫైనల్గా 10th క్లాస్ కూడా సేమ్, మీరు ఏ డిస్ట్రిక్ట్లో 10th క్లాస్ కంప్లీట్ చేశారో ఆ డిస్ట్రిక్ట్ నేము, తర్వాత ఏ బోర్డు అంటే సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ సెకండరీ బోర్డు ఉంటుంది కదా, దానికి సంబంధించిన నేము, తర్వాత మీ స్కూల్ నేము, హాల్ టికెట్ నెంబరు, ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్, తర్వాత మంత్, తర్వాత చూసుకుంటే మీకు ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చి ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా ఏ డిస్ట్రిక్ట్లో కంప్లీట్ చేశారు, ఏ బోర్డు, ఏ కాలేజ్, ఎంత మార్క్స్ వచ్చాయి, ఏ గ్రూపు, ఏ ఇయర్లో పాస్ అయితే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ అయితే చేయాలి. అలాగే డిప్లొమాకి సంబంధించి, డిగ్రీకి సంబంధించి, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఫిల్, పిహెచ్డి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి. అయితే చాలామందికి కూడా డౌట్ ఉంటుంది, మాకు డిగ్రీ వరకే క్వాలిఫికేషన్ ఉంది, ఎన్ని క్వాలిఫికేషన్స్ లేవు, మేము ఎలా ఫిల్ చేయాలని చెప్పి. ఫ్రెండ్స్, మీకు ఎంత క్వాలిఫికేషన్ ఉంటే, మీకు ఇంటర్ వరకు ఉంటే ఇంటర్ క్వాలిఫికేషన్తోనే ఓటీపీ రిజిస్టర్ చేయొచ్చు, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే డిగ్రీతోనే చేయొచ్చు, బీటెక్ ఉంటే బీటెక్తోనే చేయొచ్చు, డిప్లొమా ఉంటే డిప్లొమాతోనే చేయొచ్చు, పీజీ ఉంటే పీజీతోనే చేయొచ్చు. అంటే ఆ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అప్డేట్ చేయొచ్చు. రిమైనింగ్ డీటెయిల్స్ అప్డేట్ చేయకపోయినా ఎంటీకి వదిలేసిన ఎటువంటి ప్రాబ్లం లేదు, అదైతే క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. ఒకవేళ మీకు పిహెచ్డీ కన్నా అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ మీకు అడిషనల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పి కనపడుతుంది కదా, ఒక బ్లూ కలర్ ఐకాన్, దాని మీద క్లిక్ చేస్తే మీ అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఫిల్ చేసుకోవడానికి కూడా సపరేట్ విండో అనేది ఓపెన్ అవుతుంది. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకోండి, ఫోటోగ్రాఫర్కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇక్కడ ఏదైతే మీ ఫోటో ఉంటుందో, ఓటీపీ రిజిస్టర్ చేసుకునే పర్సన్ ఫోటో ఉంటుందో దాన్ని అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. అది కూడా 50 KB లోపు అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఎవరైతే ఓటీపీ రిజిస్టర్ చేసుకునే పర్సన్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన సిగ్నేచర్ కూడా అప్లోడ్ అయితే చేయాలి. అది 30 KB లోపు అయితే ఉండాలి. దాని విత్ హైట్ ఎంత ఉండాలో ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు, అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ అలర్ట్స్ అని మెన్షన్ చేశారు కదా, ఇక్కడ చూసుకుంటే మీకు నోటిఫికేషన్ అలర్ట్స్ అనేవి మీ మొబైల్ నెంబర్కి కానీ ఈమెయిల్ ఐడికి కానీ రావాలనుకుంటే ఇక్కడ మీరు టిక్ మార్క్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక ఫైనల్గా డిక్లరేషను, ఇవన్నీ కూడా నేను పర్ఫెక్ట్గా ఫిల్ చేశాను అని చెప్పేసి ఐ యాక్సెప్ట్ ది అబౌట్ డిక్లరేషన్ అని చెప్పి దాని మీద క్లిక్ చేసి ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి. ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే ఇప్పటివరకు మీరు ఏదైతే ఫిల్ చేసిన డీటెయిల్స్ ఉన్నాయో దానికి సంబంధించిన ఒక ప్రివ్యూ షూట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అందులో మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఫిల్ చేశారా లేదని 1 or 2 times చెక్ చేసుకోండి. పోయేది ఏమీ లేదు, 1, 2, 3 సార్లు చెక్ చేసుకోండి. మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తే మీకు ఓటీపీ ఐడి వస్తుంది. ఆ ఐడికి ఒక పాస్వర్డ్ సెట్ చేసుకుని మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఏపీపీఎస్సీలో ఆ జాబ్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ మీరు
యూజర్ ఐడి ఓటీపీ ఐడితోని మీ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి లాగిన్ అయ్యి డైరెక్ట్గా అప్లికేషన్ ఫీజు పే చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. అదైతే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇదైతే ఓటీపీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఇన్ కేసు ఇంకా ఏమన్నా డౌట్స్ అయితే ఉన్నట్లయితే దీనికి సంబంధించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ డౌట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు పర్ఫెక్ట్గా షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు. కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి.